నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. సెప్టెంబర్ 14, 2025 రోజున జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మండల రజక సంఘ వికాస ప్రస్థాన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలో జరిగింది. ఈ సమావేశానికి నగునూరు గ్రామ రజక సంఘం అధ్యక్షులు కొత్తకొండ శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాచకొండ నరేష్ గారు విచ్చేసి ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రజకులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే పని జిల్లా రజక సంఘం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్ గారు, జిల్లా రజక సంఘ నాయకులు కొల్లూరి మల్లేష్ కుమార్ గారు, జాతీయ కోఆర్డినేటర్ రాచకొండ కొమరయ్య గారు, నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు కొత్తకొండ సురేందర్ గారు, క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బూత్కూరి శివకృష్ణ గారు, జిల్లా నాయకులు మైలారం శ్రీనివాస్ గారు, తిమ్మాపూర్ మండల రజక సంఘం అధ్యక్షులు పన్నాల శ్రీనివాస్ గారు మరియు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు, మండల రజక సంఘం నాయకులు, కుల బాంధవులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సమావేశ అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. రజక సంఘం కరీంనగర్ మండల ప్రధాన కార్యదర్శిగా తడిగొప్పుల సతీష్ గారు, ఉపాధ్యక్షునిగా మైలారం శ్రీనివాస్ గారు, కోశాధికారిగా వనపర్తి నాగరాజు గారు, ప్రచార కార్యదర్శిగా జటంగి నాగరాజు గారు మరియు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా గంగిపెల్లి విష్ణు గారు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. గంగిపెల్లి నరేష్ గారు, మహేందర్ గారు, నాగరాజు గారు, చందు గారు, రాచకొండ వంశీ గారు, అరవింద్ గారు, కనకయ్య గారు, మొండయ్య గారు, అర్జున్ గారు, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు నగునూరు గ్రామానికి చేరుకున్న కరీంనగర్ జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాచకొండ నరేష్ గారికి నగునూరులో ఘన స్వాగతం లభించింది. నగునూరులో రజక సంఘ సభ్యులంతా రాచకొండ నరేష్ గారికి ఘన స్వాగతం పలికి శాలువలతో సన్మానించారు. అనంతరం బైక్ ర్యాలీగా గ్రామంలోని మడేలేశ్వర ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలను చేసి ఆ పక్కనే ఉన్న ధోబిఘాట్ కు శంకుస్థాపన చేశారు. అత్యంతం ఆసక్తికరం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.
చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ సభని ఇక్కడ నడిపించడానికి మా నగ్నూరు గ్రామ అధ్యక్షులు కొత్తకొండ శ్రీనివాస్ గారిని సభాధ్యక్షుడిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సంఘాల కోఆర్డినేటర్ శ్రీ మల్లేష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాము. వారిని స్వాగతం. మన చరిత్రలోనే ఏకగ్రీవంగా అందరి మండలతో అందరి ఆశీస్సులతో ఎన్నికైనటువంటి మన నాయకుడు శ్రీ రాచకొండ నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ హర్ష ధ్వనాలతో స్వాగతం తెలపాలి. అదేవిధంగా రాష్ట్ర నాయకులు రాచకొండ కుమరయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా తిమ్మాపూర్ మండల ప్రెసిడెంట్ నూతనంగా ఎన్నికైనటువంటి కుండం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గ్రామం నుండి ఇచ్చేసినటువంటి సోదరులు రజక సోదరులు రిజుకుల్లా గ్రామాధ్యక్షులు సత్తయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఉత్తరం నుండి విచ్చేసినటువంటి అధ్యక్షుడు కొన్ని కర్ణాల కార్యాల వల్ల రాలేనటువంటి తెలుగుతరం సోదరులని వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాము. జూబ్లీ నగర్ నుండి విచ్చేసినటువంటి మన రజక సోదరులు జూబ్లీ నగర్ అధ్యక్షులు ఈరోజు మన జటంగి నాగరాజు గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. జూబ్లీ నగర్ నుండి గంగిపల్లి నరేష్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. వేదిక మీదకి ఆహ్వానించాలి. దీంతో పాటు ఈ మనకి ఉద్దేశం ఏమిటి అంటే మండల కమిటీ నిర్వహించుకున్నటకు అందరి యొక్క అభిప్రాయాలతో ఈరోజు మండల అధ్యక్షుడిగా నియమించుకోబోతున్న మా నగ్నూరు గౌరవ అధ్యక్షులు శ్రీ కొత్తకొండ సురేందర్ గారిని కూడా వేదిక మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎన్నో సార్ గారిని అలాగే నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ గారికి పెద్దలందరికీ నా యొక్క స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఈరోజు మనం ఈ నగనూరులో ఈ ర్యాలీని చూసి సంఘటితంగా వచ్చినామంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంతకుముందు మన కులస్తులు ఎవరైనా సంఘటన రాత్రి అంటే రాకపోయింది బాగా సిగ్గుపడేది అందరు. ఇప్పుడు చూసుకుంటే అందరం మధ్య ర్యాలీలో పాల్గొని మన సంఘం యొక్క ఐక్యతను చాటడానికి ముందుకు వస్తున్న యువతకు నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని కులాలది పెద్ద ఎత్తున సంఘాలు ఉన్నాయి. అన్ని కులాలకు సమావేశాలు జరుగుతాయి. అన్ని కులాలకు రాజకీయంగా ఉన్నది. కానీ కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడే విద్యా ఉద్యోగాలన్నా కొంచెం పైకి వచ్చి ముందుకు వస్తున్నారు. కాబట్టి దాన్ని మనం మరింత ముందుకు తీసుకుపోవాలనడానికి ఉత్సాహవంతమైన యంగ్ నాయకుడు రాచకొండ నరేష్ గారు పెద్ద ఎత్తున మన జిల్లాలో పర్యటిస్తూ అందరిని ఉత్సాహపరుస్తూ మనకు కావాల్సినంత ఉత్సాహాన్ని ఇస్తూ నేనున్నాను, దేనికైనా ఎందుకు వస్తున్నాను, మీరు రండి అని చెప్పి మాట్లాడుతూ మనం ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయనకు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోవాలని మన సంఘాన్ని బలోపేతం చేసి
ఇంకా మన ఏవైతే మన హక్కులు ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి అందరం కృషి చేయాలని నేను మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందు ఉండి పనిచేస్తాడు నరేష్కు మనం ప్రోత్సహిస్తే మనకు ప్రోత్సహిస్తాడు. అలాంటి ఉద్దేశం మన దగ్గర దగ్గర ఉంది. అంతకుముందు కార్యం చేయించుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. రాచకొండ నరేష్ మనం అందరం ఎన్నట్టు ఉండి పని చేయించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనరల్ సెక్రటరీగా ఎన్నికైనా మీ అందరికీ నా ఇంట్రడక్షన్ చేయలేదు. నేను చెప్పడానికి రజకుల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, భాషాపరమైన మనపై దాడి జరుగుతున్న మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. చాప నిండు నీరులాగా మనపై దాడి జరుగుతుంది. దాన్ని గుర్తించే విధానం మన నాయకత్వాన్ని పెంపొందించుకోలేదు. ఒక విధానాన్ని మీకు తెలియజేసుకుంటున్నా. రజకులను తెలంగాణలో చిన్న మణిలు, పెద్ద మణిలని గౌరవంగా పిలిచేది. దాన్ని రాను రాను చాకలోడ, చాకల్లి అనే పదాలతో మనపై ఒక విధమైన సాంఘికపరమైన, సామాజికపరమైన, భాషాపరమైన దాడిని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా మనకు గౌరవం తగ్గింది. ఎదుటి కులాల ముందట మనం తలెత్తుకునే పరిస్థితి లేము. మన పేరును కూడా పలికే పరిస్థితి లేదు. చాకలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజు వస్తుంది. దీన్ని మనం ఫస్ట్ ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ సమస్యను పరిష్కారం దిశగా తీసుకుపోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి జిల్లా రజక సంఘం రానున్న రోజుల్లో రజక సంఘం కాకుండా మోడల్ రాజు సంఘంగా పరిగణించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఇంకో విషయం, మనం ఈ వివిధ ప్రాంతాల్లో వెళ్తాం, వివిధ వ్యక్తులతో పరిచయం అవుతాం. కానీ ఒక పరిచయం అయితే కానీ మన రజకులు మనం తెలుసుకోలేము, మడేలు అని తెలుసుకోలేము. ఈ కాంచెలి నా పేరు కొత్తగూడ శ్రీనివాస్ మడేలుగా నేను పరిగణించుకుంటున్నా. మీ పేరు చూడ మడేలుగా పరిగణించుకోవడం ద్వారా మనం మన కులస్తులను చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మూడో పాయింట్ ఏంటంటే దోబిఘాట్ల పైన మాటన్ దోబిఘాట్ ఆవశ్యకత చాలా ఉంది. మాటన్ దోబిఘాట్ ఆవశ్యకత ఎందుకు? ఆధునిక ప్రపంచాన్ని, మన వృత్తిని కాపాడుకోవాలంటే ఇతర కులాలు ఈ వృత్తిలోకి వస్తారు. ఏ విధంగా వస్తారు? ఆధునిక దోబిఘాట్లను ఏర్పాటు చేసుకొని ఈ వ్యవస్థలకు రావడం జరుగుతుంది. ఆ వ్యవస్థను ఖండించాలంటే మనమే ఆధునిక వాషింగ్ పాయింట్లు నిర్మాణం చేసుకుంటే ఇతర కులాలు ఇందులోకి రాదు. అందుకొరకే ఆధునిక వాషింగ్ పాయింట్లు ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని జిల్లా నాయకత్వం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఎజెండాలో పొందుపరిచింది. సమావేశంకు అధ్యక్షత వహించున్న శ్రీనివాస్ గారు, కరీంనగర్ జిల్లా మన రజక సంఘంకు మొన్ననే ఏకగ్రీవంగా ఎన్నికైన రాచకొండ నరేష్ గారు, శ్రీనివాస్ గారు, తర్వాత మౌలన్న గారు, సురేందర్ గారు, మన తిమ్మాపూర్లో ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీనివాస్, తర్వాత ఇక్కడ ఉన్నాడు పెద్ద మనిషి చూస్తాడు కానీ వీళ్ళు కృష్ణార్జున్ లాగా మొత్తం పనిచేసి నన్ను నిద్రపోనీరు అసలు ఫస్ట్ పైన అందరూ. తర్వాత మైదామనుడు, పేపర్ వాకు, నిజానికి చాలా సంతోషం. ఆదివారం తట్టు ఈ 15 రోజులు మనం అందరం ఈ బియ్యం ఇచ్చే కార్యక్రమాల్లో పట్ల మన తెలంగాణ అంతటా ఉంటుంది. నిజానికి ఈరోజు కూడా బియ్యం ఇచ్చుకుంటూ చాలామంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ మనసంతా ఇక్కడే ఉన్నది. కానీ జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల కోసం బియ్యం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కొంతమంది రాలేకపోయిండు. అయినా కానీ అందరిలో ఒక స్పిరిట్ ఉండే. ఆ స్పిరిట్ తోటి ఇంత ఘనంగా నగనూరులో ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ నేను మరొకసారి అభినందన తెలియజేస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యం మన కులదేవుడైన మడేలేశ్వర స్వామిని మొట్టమొదలు ఇక్కడ వారి ఆశీస్సులతోటి అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి వారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం అనుకోవడం నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇక్కడ ఒక విషయం, మడేలేయు అనే పేరు పెట్టాలని మా శ్రీను నా మీద ఎప్పుడు ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఇద్దరు నా సాయి చెప్తాడు, నేను వస్తాను సార్. దాని మీద హియరింగ్స్ అయిపోయినాయి. దాన్ని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిండు. బహుశా ఈ 15 రోజులలో, నెల రోజులలో దాని జీవో కూడా వస్తుంది. జీవో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంకు పోయినా ఎక్కడ పోయినా కానీ మనం ఓబీ అనే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దాని తదుపరి
మళ్ళా మనమే ఈ కరీంనగర్ జిల్లా నుంచేలే. ఎందుకంటే తెలంగాణలోనే కాదు, భారతదేశంలో మొత్తం కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ మన కరీంనగర్ నుంచేలే మొదలవుతుంది. ఆలోచన, దృష్టి, దిశ అన్నీ మన దగ్గర మొదలవుతుంది. కాబట్టి మనం కరీంనగర్ నుంచేలే మడేలు అనే పదాన్ని తీసుకొచ్చేందుకు కూడా మనం కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే మడేలయ్యే బోనాలు చేస్తామో, వాళ్ళకు పూజ చేస్తామో, ఇక్కడ మంచి మందిరం ఉన్నది. కర్ణాటక లోపల మన మడేలేశ్వర స్వామి దేవరి హిప్పల లోపల వాళ్ళు జన్మించారు. వీరభద్రుని అవతారంగా ఆయనే దక్షయజ్ఞం చేసి ఆ పాపాలను ఓడగొట్టుకున్నందుకు అందరి మలినమైన బట్టలు ఈ వీరశైవుల బట్టలు ఉతికి ఆ పాపాలను క్షమించేందుకు వచ్చిన మహా భగవానుడు. అట్లాంటి వాడు ఈ దేశం లోపల ఉన్న మురికినంతా చేసే వంశస్థులు అని మనం ఈరోజు ఆ మడేలని పేరు పెట్టుకోవడం చాలా నిజం. ఎప్పుడైనా మనం ఏం చెప్తామంటే వీరభద్ర లేకపోతే జనలీల అనే గోత్రంతో పుడుతున్నాం కాబట్టి అది చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి నేను బాగా గమనించిన, మడేలేశ్వరుడు దేవరి హిప్పల లోపల జన్మించినప్పటికీ బసవ కళ్యాణం ఏదైతే కర్ణాటకలో ఉన్నదో అక్కడ ఆయన సమాధి ఉన్నది. ఆ సమాధి కూడా మేము దర్శనం జరిగింది. దాని నమూనానే చిన్నగా మన నగనూరు లోపల పెట్టి వెనక వాళ్ళు ముందుగా వాళ్ళు దేవతలు ఉంటారు. తర్వాత ఆయన శైవుడు కాబట్టి ఆ శివలింగం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి అదే రకంగా ఇక్కడ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అందుకు నేను మన నగనూరు ప్రజలను అందరినీ అభినందిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ రకంగా ఎక్కువసేపు మాట్లాడదు, ఎందుకంటే లేట్ అయింది కాబట్టి. ఇప్పుడు చాలా సక్రమంగా చేస్తున్నారు, చాలా ఘనంగా చేస్తున్నారు. కానీ మనం చేసేది ఇంకా మిగతా జిల్లాలో ఒకటి కూడా ప్రాపకం అవుతుంది. ఇక్కడ మన పూర్వ కరీంనగర్ 5 జిల్లాలుగా విడిపోయింది. అటు సిరిసిల్ల, ఇటు జగిత్యాల, పెద్దపల్లి, ఆ తర్వాత ఈ రకంగా విడిపోయింది. కానీ జగిత్యాలలో ఆర్గనైజేషన్ బాగున్నది, పెద్దపల్లి ఆర్గనైజేషన్ బాగానే ఉన్నది, సిరిసిల్ల కొంచెం వెనుక పోయినా కానీ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నది. మనం హై లెవెల్లో కరీంనగర్ ఆర్గనైజేషన్ ఉంది. మళ్ళీ ఆ స్థితికి పోయి మనం కనుక కరీంనగర్, పూర్వ కరీంనగర్ ఏది టేకప్ చేస్తే అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా వెంటనే దాన్ని అమలు చేసే స్థిరంకు వస్తుందని నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు మొట్టమొదలు ఐలమ్మ విగ్రహాలు పెట్టడం అనేది మన పాత కరీంనగర్ జిల్లా నుంచే మొదలైంది. ఐలమ్మ వర్ధంతి చేయడం కూడా మన కరీంనగర్ నుంచే మొదలైంది. అదేవిధంగా ఐలమ్మ జయంతి 26 నాడు చేయాలి. మొట్టమొదటి 1, 2, 3 అనుకున్నాం. దీనికి ఒక డేట్ వేసేందుకు రకరకాలుగా ఎక్సర్సైజ్ చేసి ఎంతోమందిని దేశంలో, రాజ్యంలో కొండా లక్ష్మణ్ బాబుజీ కానీ, తర్వాత చుక్క రామాయణ కానీ ఎంతోమంది విజ్ఞులతో కలిసి ఆ 26 సెప్టెంబర్ అని నిర్ణయించి గత 2017 నుంచి చేసి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ను ఒప్పించి ఆ జయంతిని అధికారికంగా చేసేటట్టు జీవో తేవడం జరిగింది. అది మన కరీంనగర్ నుంచి మొదలైందని నేను ఇక్కడ నిర్ణయించుకుంటున్నాను. కాబట్టి భారతదేశానికి పరిమితమైతే ఆ గాడ్గే బాబా ఒక్కరోజు ఉపాసం ఉన్నా పర్వాలే, కానీ ఒక రొట్టె తినకున్నా పర్వాలే, మీ పిల్లలందరినీ చదివించండి అని ఎన్నో కాలేజీలు, యూనివర్సిటీలు ఒక్క మన కులానికే కాదు టోటల్ భారతదేశంలో, విదేశాలలో కూడా ఒక చిప్ప పట్టుకొని, అంటే గాడ్గే అంటారు మరాఠీలో, చిప్ప పట్టుకొని ఆయన సంపాదించి పెద్ద పెద్ద యూనివర్సిటీ చేసి పెట్టిండు. ఆయనే అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్గా ఆయనే మహా పేరు సంపాదించుకున్నాడు. అంబేద్కర్కే స్ఫూర్తినిచ్చిన మహానీయుడు గాడ్గే బాబా. దీన్ని కూడా మనం కార్యక్రమాలు ముందు టేకప్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఒక బాధ్యత నేను చెప్తున్నా, నరేష్ గారు, మీరు ప్రతి గ్రామం నుండి ఈ స్ఫూర్తితోటే రజకులందరినీ బిలబిల కదిలించాలన్నమాట. ఒక విజిల్ వేస్తే ఎక్కడెక్కడో ఇప్పుడు చూడు, ఒక్కడికి ఒక కాకి కనుక ఇబ్బంది వేస్తే ఉన్న కాకులన్నీ పరిగెత్తుకొని వస్తాయి. ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా, ఎవరికి ఏ అవసరం ఉన్నా ఒక్క పిలిపిస్తే మీరు వాళ్ళందరూ వచ్చేటట్టు మనం ఒక కార్యక్రమాన్ని టేకప్ కనుక చేస్తే ఖచ్చితంగా మనం ఏ కులంలో అయితే పుట్టినమో ఆ కులంకు ఇచ్చిన మన తల్లిదండ్రుల రుణం తీసుకున్న వాళ్ళం అవుతాము. దాన్ని మీరు చేస్తారనే నమ్మకంతో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంటే కొన్ని గ్రామాలలో నేను ఇదివరకే విజిట్ చేసిన,
కొన్ని పనులు కాలేదు. ఆ పనులు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులన్నీ ఖచ్చితంగా పని చేస్తానని కృషి చేస్తా. మన గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్ళి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రతి గ్రామంలో మడలేశ్వర గుడి కానీ మన కమిటీలకు కానీ నిధులు తీసుకువచ్చి అందరి పనులు చేస్తాము. ఈరోజు అంటే ఆల్రెడీ ల్యాండ్ నడుస్తుంది. మాడ్రన్ డోబిఘాట్ ప్రతి మండలంలో మాడ్రన్ డోబిఘాట్ కట్టడానికి మేము అందరం రజక సంఘం మీరు అందరం కలిసి కృషి చేసి ప్రతి మండలంలో మాడ్రన్ డోబి కట్టడానికి ముందుకెళ్తామని మీకు చెప్తున్నాను. మన ముఖ్య ఉద్దేశం ఇంకొకటి, ప్రతి ఒక్కరూ అంటే వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఖచ్చితంగా అంటే మన నగ్నూరు గ్రామంలో ఇంత గడప ఉంది, ఇంతమంది ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ ఖచ్చితంగా నిల్చోవాలి. మనం కూడా చైతన్యం ముందుకు వచ్చి చైతన్యపరిచి అందరినీ ఒక రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆ రజక సంఘం ముందుకు తీసుకురండి. రాలేకపోయినరు. మన రజక సంఘం తరఫున జిల్లా మొత్తంలో ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి గ్రామం తిరిగి అలా సమస్యలు ఏమున్నా రజక సంఘం తరఫున అన్నీ చేస్తానని కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాం. ఈ కరీంనగర్ నియోజకవర్గం నగ్నూరు నుంచే అన్ని మండలాలు అంటే 14 మండలాలను ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆల్రెడీ ప్రతి ఒక్క మండల అధ్యక్షుని వేసి కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెడతానని మీకు తెలియజేస్తున్నాం. ఏ రజక మన యూత్ టైగర్ యంగ్ రెబల్ నరేష్ అన్న గారు కొత్తగా నియామకాన్ని ఆహ్వానిస్తూ మన మండల కరీంనగర్ రూరల్ మండల కమిటీని వేయడానికి వచ్చేసిన మన అన్నకు స్వాగతంతో పలికి స్టేట్మెంట్ చేసినాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేదు. తుర్తి ఇరుకుల మనే రాజుల నాయకత్వం, మనే రాజుల నాయకత్వం, మనే రాజుల నాయకత్వం. మనే రాజుల నాయకత్వం, మనే రాజుల నాయకత్వం, మనే రాజుల నాయకత్వం. మండల అధ్యక్షులు కొత్తకొండ సురేందర్ గారిని
మన జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. మరియు గ్రామ అధ్యక్షులు కొత్తకొండ శ్రీనివాస్ గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నగనూరు గ్రామ ఉపాధ్యక్షులు కొత్తకొండ మల్లేశం గారిని మరియు కొత్తకొండ చిన్న సురేందర్ గారిని, అదేవిధంగా అనపర్తి కిషన్ గారిని మరియు వెలుగునూరి అనిల్ కుమార్ గారిని కూడా త్వరగా వచ్చి సన్మాన కార్యక్రమం చేయాలని కోరుతున్నాము. జిల్లా నాయకత్వం సన్మానం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి జూనియర్ కాలేజెస్ తిగలోటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్ నియర్ కోర్ట్ అండ్ రేకుర్తి కరీంనగర్. కార్యక్రమం సమాప్తము. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్.